జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం పాలిసెట్ 2023 ఎగ్జామ్ పేపర్లో ఉండే కెమిస్ట్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కెమిస్ట్రీ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 91, CH3COH సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ ఇంటూ. CH3COH అనేది ఒక యాసిడ్ అనేది బ్లూ లిట్మస్ ని రెడ్ గా చేంజ్ చేస్తుంది, కానీ రెడ్ లిట్మస్ ని డస్ నాట్ చేంజ్. సో బ్లూ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ రెడ్ ని బ్లూగా కన్వర్ట్ చేసేది బేస్ కాబట్టి ఇది కాదు. రిమైన్స్ రెడ్ లిట్మస్ రెడ్ గానే ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. కలర్లెస్ అనేది కాదు, నన్ ఆఫ్ దీస్ అనేది కూడా కావద్దు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92, ఐడెంటిఫై ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. ఇదే డైరెక్ట్ క్వశ్చన్. కాల్షియం ఫాస్ఫేట్, మన యొక్క టీత్ మనకి తయారయ్యేది కాల్షియం ఫాస్ఫేట్ తోనే. క్వశ్చన్ నెంబర్ 93, 2HCl plus Zn. దిస్ ఈజ్ Zn ప్లస్ 2HCl, దట్ ఈస్ ZnCl2 ప్లస్ H, జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో ZnCl2 ప్లస్ H2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94, మిథైల్ ఆరెంజ్ షోస్ డాష్ కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. మిథైల్ ఆరెంజ్ అనేది ఎసిడిక్ సొల్యూషన్ లో ఏం కలర్ గా చేంజ్ అవుతుంది? రెడ్ కలర్. మిథైల్ ఆరెంజ్ బేసిక్ సొల్యూషన్ లో అయితే ఎల్లో, ఎసిడిక్ సొల్యూషన్ అయితే రెడ్ కలర్. క్వశ్చన్ నెంబర్ 95, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. వీటిలో తప్పుగా ఉన్నది ఏది? 2p6, 2pలో 6th ఎలక్ట్రాన్ ఉండటానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. 3s1, 3s లో 2 ఎలక్ట్రాన్లకి మనకి అకామిడేషన్ ఉంది. సో 3s1 ఆల్సో రైట్. 4f12, 4f లో మొత్తం 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో 12th ఎలక్ట్రాన్ ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి 4f12 ఈజ్ రైట్. 2d3, ఇక్కడ సెకండ్ మెయిన్ షెల్ లో డి అనే సబ్ షెల్ రాదు, డి సబ్ షెల్ థర్డ్ మెయిన్ షెల్ నుంచి ఉంటుంది కాబట్టి 2d అనేది అసలు రాంగ్. 2d అనే కాన్సెప్టే రాంగ్. సో ఇది రాంగ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ 4 is the right. Question number 96, quantum numbers of a subshell are n is equal to and l is equal to 1. Identify the subshell. n is equal to 2 and l is equal to 1. l is equal to 0 అంటే s అనే subshell, l is equal to 1 అంటే p subshell. సో n is equal to l is equal to 1 అంటే 2p అనమాట, 2p. సో ఆప్షన్ 3 is the right answer. Question number 97, l values of సబ్షెల్స్ DSFP ఆర్ రెస్పెక్టివ్లీ అంటే వరుసగా అడుగుతున్నారు. ముందు మనం వీటి యొక్క ఎల్ వాల్యూస్ రాద్దాం. ఎస్కి ఎల్ వాల్యూ 0, SPDF రాస్తే మనకి వీటి యొక్క ఎల్ వాల్యూ 0, 1, 2, 3. సో మనం అడిగిన వరుసలో డి యొక్క ఎల్ వాల్యూ 2, ఎస్ యొక్క ఎల్ వాల్యూ 0, ఎఫ్కి ఎల్ వాల్యూ 3, పికి ఎల్ వాల్యూ 1. సో 2, 0, 3, 1 ఈ వరుసలో ఉండాలి. ఇక్కడ ఇచ్చిన వరుస ప్రకారం చూస్తే 2, 0, 3, 1 ఎక్కడుంది? ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముందుగా ఇలా రాసుకుని ఆ తర్వాత డీకోడ్ చేయడం మనకి ఆన్సర్ తప్పు రాకుండా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 98, ఇన్ విజిబుల్ లైట్ రెడ్ కలర్ పొసెస్. రెడ్ కలర్ యొక్క వేవ్ లెంత్ హైగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ లోగా ఉంటుంది. సో హై వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ ఇది కాదు, హై వేవ్ లెంత్ లో ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99, ఐడెంటిఫై ద డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఒకే సబ్షెల్ లో ఉండే ఆర్బిటాల్స్ అంటే పీలో ఉండే PX, PY, PZ వీటిని మూడింటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. అలాగే డీలో 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి చూద్దాం. 2px, 2py, 2pz, దిస్ ఈజ్ రైట్. ఈ 3 డీజనరేట్ ఆర్బిటాల్స్. 2s, 3s, 4s ఇది రాంగ్. వేరు మెయిన్ షెల్స్ లో ఉన్న సబ్ షెల్స్ ఇవి కాబట్టి ఇది రాంగ్. 3px, 3py, 3pz, దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో ఆప్షన్ 4 ఏ ఉంది, బోత్ 1 and 3 అని ఉంది. కాబట్టి ఒక్కోసారి మనం అన్ని ఆప్షన్స్ చదువుకుని అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి కరెక్ట్ ఆన్సర్ ఏదో. చూడండి, ఇక్కడ 2px, 2py, 2pz అని ముందుగా ఆన్సర్ అని చెప్పి ఇది రైట్ కొట్టేస్తే రాంగ్ అయ్యేది. 4 ఆప్షన్స్ చదువుకోవాలి. చదువుకుని ఏది కరెక్ట్ ఆన్సరో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి రాంగ్ అవడానికి అవకాశం ఉండదు. సో ఆప్షన్ 4, బోత్ 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100, ఎలిమెంట్స్ హ్యావింగ్ 5, 6, 7 valence electrons are.
5, 6, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఏవి వీటిలో? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఫాస్ఫరస్, క్లోరిన్, సోడియం, ఫాస్ఫరస్, క్లోరిన్, సల్ఫర్, ఇలా ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, సోడియం మాత్రమే ఉన్నాయి 4 ఆప్షన్స్లోను. సో ఫాస్ఫరస్ మన స్పేస్ ఫర్ రఫ్ వర్క్లో రాద్దాం. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ 2, 8, 5. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5, వ్యాలెన్సీ కూడా 5 ఈ ఫాస్ఫరస్కి. నెక్స్ట్ సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, 2, 8, 6. మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 6. వ్యాలెన్సీ అడగలేదు ఇక్కడ, మనల్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అడిగారు కాబట్టి 6. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 2, 8, 7. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7. సో 5, 6, 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వరుసగా ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఇదే వరుసలో ఉండాలన్నమాట. ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అదే వరుసలో ఉన్నది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 101. Electronic configurations of Mg+2 ion and Cl- ion are. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నారు. Mg+2 ion. Mg అంటే అటామిక్ నెంబర్, ఇక్కడ స్పేస్ ఫర్ రఫ్ వర్క్లో రాద్దాము. Mg అటామిక్ నెంబర్ 12, 2, 8, 2. Mg+2 అంటే ఇట్ విల్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ కోల్పోతే ఎప్పటి క్యాటయన్ అనమాట Mg+2. సో దానిలో 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, 2, 8. అలాగే Cl అని తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2, 8, 7 ఈజ్ ద ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్. ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ 2, 8, 7 గా ఉంటుంది. Cl- తీసుకుంటే దీనిలో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఏర్పడే యానయాన్ Cl-. సో 18 ఎలక్ట్రాన్స్ ఉంటే 2, 8, 8. సో Mg+2 అంటేనేమో 2, 8. Mg+2 అంటే 2, 8. Cl- అంటే 2, 8, 8. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 102. కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na+ ఇన్ NaCl క్రిస్టల్ ఈజ్. ఇది డైరెక్ట్ క్వశ్చనే. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అనమాట? 6. క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్ లో ఉంటుంది NaCl. దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అనమాట? 6. క్వశ్చన్ నెంబర్ 103. బాండ్స్ ప్రెజెంట్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్ ఆర్. నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ట్రిపుల్ బాండ్ N గా ఉంటుంది. అంటే ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి. ఒక సిగ్మా, ఇక్కడ 3 సిగ్మా రాంగ్, 1 సిగ్మా అండ్ 2 పై. దిస్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. 3 పై రాంగ్, 2 పై అండ్ 2 సిగ్మా ఈజ్ ఆల్సో రాంగ్. క్వశ్చన్ నెంబర్ 104. 1s2, 2s2, 2p6, 3s2, 3p6 కాన్ఫిగరేషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఇది చాలా కొంచెం క్రిటికల్ గా ఉంది క్వశ్చన్. చాలా గమ్మత్తైన క్వశ్చన్ ఇది. ఫైండ్ అవుట్ చేద్దాం ఆన్సర్. ఈ కాన్ఫిగరేషన్ మామూలుగా అయితే కనుక 2 + 2 4 6 10 12 + 6 18. అంటే ఇది ఆర్గాన్ యొక్క కాన్ఫిగరేషన్. మనం మామూలుగా చెప్పుకుంటే ఇది ఆర్గాన్ యొక్క కాన్ఫిగరేషన్ పద్ధతి ప్రకారం. కానీ కింద కొన్ని యానయాన్స్ ఇచ్చి వాటి యొక్క కాన్ఫిగరేషన్ లో దేనికి చెందుతుంది అని ఇచ్చారు. వాటిలో మనం స్పేస్ ఫర్ రఫ్ వర్క్ లో చేద్దాము. P-3 అని ఉంది కదా. ఫాస్ఫరస్ అసలు మామూలుగా చూసుకుంటే ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15, దాని కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ఇది కనుక 3 ఎలక్ట్రాన్లు గెయిన్ చేస్తే దట్ ఈస్ P-3. అప్పుడు మన దానిలో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. సో ఈ P-3 అనే దానికి ఉండే కాన్ఫిగరేషన్ కూడా అదే ఉంటుంది. సేమ్ మళ్ళీ మన అగైన్ క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. దీనిలో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో కాన్ఫిగరేషన్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నారు 3s2, 3p6 అనమాట. నెక్స్ట్ సిమిలర్లీ సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, 1s2, 2s2, 2p6, 3s2, 3p4. S-2 అంటే 2 ఎలక్ట్రాన్లు గెయిన్ చేస్తే ఏర్పడే యానయాన్ S-2 అనమాట. 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో దీనికి కూడా ఆర్గాన్ కాన్ఫిగరేషన్ గా అయిపోతుంది. సో ఈ 3 ఆప్షన్స్ రైటే. P-3 కి అదే కాన్ఫిగరేషన్ ఉంటుంది. Cl- కి సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. S-2 కూడా ఇదే కాన్ఫిగరేషన్. సో ఆల్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఇక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ దీస్ అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్. 105. The number of electrons gained by non-metal element is equal to its.
ఎలక్ట్రాన్స్ ఎన్ని గెయిన్ చేస్తుందో నాన్ మెటల్ ఆ నెంబర్ దేనికి సమానం అంటే వ్యాలెన్సీ. 6 కరోజన్ ఆఫ్ కాపర్ ప్రొడ్యూసెస్. కాపర్ కరోజన్ చెందితే మనకి Cu ప్లస్ H2O ప్లస్ CO2 ఇవన్నీ కలిపి మనకి కాపర్ కార్బనేట్ ఫామ్ అవుతుంది, CuCO3. కాపర్ కార్బనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107. 22 క్యారెట్ గోల్డ్ కంటైన్స్. 22 క్యారెట్ గోల్డ్ అంటే మనకి 24 క్యారెట్లో మనం చెప్తాం, మన ప్యూర్ గోల్డ్ అయితే 24 క్యారెట్ అంటాం. 22 క్యారెట్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ అనమాట. దీనిలో 22 పార్ట్స్ గోల్డ్ ఉంటుంది, 2 పార్ట్స్ కాపర్ ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108. ఫార్ములా ఆఫ్ రస్ట్ ఈజ్. రస్ట్ అంటే Fe2O3 XH2O. Fe2O3 XH2O రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. Fe2O4 రాంగ్ ఆన్సర్. ఇది FeOH ట్వైస్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ కాదు, FeOH థ్రైస్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ ఫార్ములా ఒరిజినల్ ఫార్ములా ఇది, ఈ 3 కాదు. సో Fe2O3 XH2O ఇస్ ద రైట్ ఆన్సర్. 109. కెమికల్ యూజ్డ్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఓర్ ఈజ్ కాల్డ్. ఓర్ నుంచి మన ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి? ఏ కెమికల్ కలుపుతాం? గాంగ్ అంటేనే ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్కి ఉన్న టెర్మినాలజీ పదం ఏంటంటే మనకి గాంగ్ అంటాం, మెటలర్జీ వర్డ్ గాంగ్. మినరల్ అంటే ఖనిజం. ఫ్లక్స్ అంటే మనం కలిపే ఆ కెమికల్ పేరే ఫ్లక్స్. మనకి గాంగ్ని రిమూవ్ చేయడానికి గాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఈ రెండు కలిపితే మనకి స్లాగ్ తయారవుద్ది అనమాట, లోహమలం అంటాం. సో స్లాగ్ కూడా కాదు, ఆన్సర్ ఈస్ ఫ్లక్స్. ఫ్లక్స్ కలపడం ద్వారా మనం గాంగ్ని రిమూవ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 110. బై మూవింగ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్ వ్యాలెన్సీ విల్. పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఒక గ్రూప్లో వ్యాలెన్సీ అనేది నో చేంజ్. వ్యాలెన్సీ అనేది మారదు. ఒకే గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే వ్యాలెన్సీ ఉంటుంది. సో నో చేంజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ 5th A group కమింగ్ ఆఫ్టర్ నైట్రోజన్ ఈజ్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. దాని తర్వాత వచ్చే ఎలిమెంట్ మనకి ఇది 2,5 అంటే సెకండ్ పీరియడ్లో ఉంటుంది. సెకండ్ పీరియడ్లో మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ థర్డ్ పీరియడ్లో ఉంటుంది. థర్డ్ పీరియడ్లో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ కావాలంటే మనకి 7కి 8 కలిపితే వస్తుంది. 7 + 8 15. సో క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఫాస్ఫరస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 112. ఐడెంటిఫై ద ఎలిమెంట్ దట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియడ్. రెండవ గ్రూప్లోను మూడవ పీరియడ్లోను ఉండే ఎలిమెంట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం వీటికి ఉన్న వాటికి ఇచ్చిన ఆప్షన్స్కే రాసేద్దాం. సోడియం తీసుకుంటే 11, 2,8, 1. సో ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్ థర్డ్ పీరియడ్. మెగ్నీషియం 12, 2,8, 2. ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ థర్డ్ పీరియడ్. థర్డ్ పీరియడ్లో ఉంటుంది. 2 ఉంది కాబట్టి వ్యాలెన్సీ సెకండ్ గ్రూప్. అల్యూమినియం 13, 2,8, 3. దిస్ ఈజ్ థర్డ్ గ్రూప్ వచ్చి 13th గ్రూప్. NS2NP1 13th గ్రూప్. పీరియడ్ ఏమో థర్డ్ పీరియడే. క్లోరిన్ 17, 2,8, 7. హాలోజన్స్ 17th గ్రూప్. ఇది 17th గ్రూప్. పీరియడ్ వచ్చి థర్డ్ పీరియడ్. మనల్ని అడిగింది ఏంటి? సెకండ్ గ్రూప్లోను థర్డ్ పీరియడ్లోను ఉండే ఎలిమెంట్. సెకండ్ గ్రూప్ థర్డ్ పీరియడ్లో ఉండే ఎలిమెంట్ ఏది? మెగ్నీషియం. క్వశ్చన్ నెంబర్ 113. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. అన్ని స్టేట్మెంట్స్ చదవాల్సిందే. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. రైట్ ఆన్సర్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని మెటల్స్. ఆల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఇది రాంగ్. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాన్ మెటల్స్. ఎందుకంటే మనకి పీ బ్లాక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మెటల్స్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ఉన్నాయి, మెటలాయిడ్స్ ఉన్నాయి. సో ఓన్లీ మెటల్స్ అనడానికి, ఓన్లీ నాన్ మెటల్స్ అనడానికి మనకి అవకాశం లేదనమాట. సో ఈ 3 మనకి రాంగే. ఆల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అనేది మాత్రమే రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114. 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో గోల్డ్. 6th A గ్రూప్ ఎలిమెంట్స్కి ఉన్న పేరేంటనమాట? చాల్కోజన్స్. 6th A గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజన్స్ అంటాం. అలాగే ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటాం.
హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్స్. సో మనం బోత్ 1 and 2 అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 150. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రొపైన్. ప్రొపైన్, ఐన్, ప్రోప్ అంటే 3 కార్బన్స్ ఉండాలి, అలాగే ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రాంగ్. ఇక్కడ 3 ఉన్నాయి కానీ డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, ట్రిపుల్ బాండ్ ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 116. RCOR ఫంక్షన్ గ్రూప్ ఇండికేట్స్. CO అనే ఫంక్షన్ గ్రూప్ దేంట్లో ఉంటుంది? కీటోన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 117. ఇథైల్ ఆల్కహాల్ అపాన్ ఆక్సిడేషన్ ప్రొడ్యూసెస్. ఇథైల్ ఆల్కహాల్ C2H5OH. దీని కనుక మనం ఆక్సిడైజ్ చేస్తే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఆల్డిహైడ్ CH3CHO. ఆల్డిహైడ్ ముందుగా ఫామ్ అవుతుంది. దీన్ని ఫర్దర్ గా ఆక్సిడైజ్ చేస్తే మనకి ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది CH3COH. మళ్ళీ ఫస్ట్ ఆక్సిడేషన్ అడిగారు కాబట్టి ఆల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 118. ఈథీన్ అండ్ ఈథైన్ డిఫరింగ్. ఈథీన్ దట్ ఈస్ C2H4. ఈథైన్ దట్ ఈస్ C2H2. ఎస్ట్లీన్ అని కూడా అంటాం. ఏంటో డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ గా ఉన్నాయి. ఈత్ అన్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ బాండ్స్ డిఫరెంట్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఈ C2H2 ఎస్ట్లీన్ లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ బాండ్స్ డిఫరెంట్. ఇది రైట్ ఆన్సరే. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి ఈథీన్ లో, C2H2 లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. సో బోత్ 2 and 4 బోత్ 2 and 3 బోత్ 2 and 3 అనే ఆప్షన్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 120. కాఫ్ సిరప్ కంటైన్స్ ఇథనోల్, ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్, ఇథైల్ ఎస్టేట్. మన కాఫ్ సిరప్ దగ్గు మందులో ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ అంటే దట్ ఈస్ OH. దీని యొక్క IUPAC ఎనోమెంట్ అనమాట ఓల్స్. సో ఇథనోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇథనోల్ C2H5OH. ఇథనోల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.